హాయ్ గైస్, స్క్రీన్ షేర్ అవుతుందా నాది? ఒకసారి చెక్ చేయండి మీరు. అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే ఓకే, షేర్ అవుతుందా? ఓకే ఓకే గైస్, చాప్టర్ 3లో టాపిక్ 2 ఆల్రెడీ నిన్న చాప్టర్ 3 అనేది స్టార్ట్ చేశాను. ఆ చాప్టర్ 3లో టాపిక్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో అసలు ఆ టాపిక్ 1 ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాను? కేస్ 1. ఓకే, అసలు కేస్ 1 అని ఎప్పుడు అంటాము? కేస్ 1 అని ఎప్పుడు అంటామంటే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఇప్పుడు ఒక జనరల్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఒక ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అనే ఈక్వేషన్ ఉంది. ఈ యొక్క ఈక్వేషన్లో ఎప్పుడైతే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 ఉంటుందో అప్పుడు దానిని కేస్ 1 అంటాము. అదే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 ఉండదో, ఎప్పుడైతే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0కి ఈక్వల్ కాక ఉండదో అప్పుడు దాన్ని కేస్ 2 అంటే ఏం లేదు, క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కేస్ 2 అంటాం. నిన్న మనం క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అయితే దానిని కేస్ 1గా చెప్పుకున్నాము. అదే ఇప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 కాకపోతే దానిని కేస్ 2 అంటాము. ఈ కేస్ 2లో ఇక్కడ కేస్ 2లో కేస్ 1లో జనరల్ సొల్యూషన్ ఏం చెప్పుకున్నాము? y ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఏం చెప్పుకున్నాం నిన్న? y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ అని చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ ఈ కేస్ 2లో జనరల్ సొల్యూషన్కి ఎక్స్ట్రాగా ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2 అని ఎలా గుర్తిస్తాము అంటే ఒకసారి మీకు కేస్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి కేస్ 1 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కేస్ 2 అనేది స్టార్ట్ చేస్తాను మీకు. భార్గవ్ ఆల్రెడీ ఇందాక జాయిన్ అయ్యాగా, ఇంకొకటి ఏంటి మాకు? ఓకే ఓకే, ఇప్పుడు చాప్టర్ 3లో కేస్ 2 ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి కేస్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేస్ 1 ఒక 5 నిమిషాల్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. కేస్ 1 బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేస్ 2 అనేది ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, చాప్టర్ 2లో కేస్ 1 జనరల్ సొల్యూషన్. ఈ యొక్క ఈక్వేషన్కి టు ఫైండ్ జనరల్ సొల్యూషన్ ఫర్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఈ యొక్క ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయటం, ఈ యొక్క ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కేస్ 1 ఇందులో మనకి కేస్ 1 కేస్ 2 ఉంటుంది. కేస్ 1 అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 ఉంటుందో దానిని కేస్ 1 అంటాము. ఇఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. కేస్ 1 స్టెప్ 1 ఏంది? ఇచ్చిన ఈక్వేషన్ని ఆక్సిలరీ ఈక్వేషన్గా రాసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్గా రాసుకోవటం అంటే ఏంది? ఎక్కడైతే క్యాపిటల్ డి ఉందో దాని బదులు స్మాల్ m అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాము. ఈ వచ్చిన ఆక్సిలరీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి రూట్స్ అనేవి వస్తాయి. ఆ రూట్స్ని బేస్ చేసుకొని వచ్చిన రూట్స్ ఏ కండిషన్ సాటిస్ఫై అయిందో ఆ పర్టికులర్ కండిషన్ సంబంధించిన కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాము. ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ ఇక్కడ జనరల్ సొల్యూషన్ చివరిలో మనకి జనరల్ ఈక్వేషన్ రావాలంటే ఏంటి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏదైతే వచ్చిందో దాన్ని జనరల్ ఈక్వేషన్గా కన్సిడర్ చేస్తాము.
ఓకే, ఇక్కడ ఈ వచ్చిన రూట్స్లో స్టార్టింగ్ ఏం రాశాను, స్టార్టింగ్ కండిషన్ ఏంటి, ఇఫ్ m1 m2 m3, ఇక్కడ 3 రూట్స్ కన్సిడర్ చేస్తున్నాం. ఈ 3 రూట్స్ డిఫరెంట్ రూట్స్ అయితే దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా c1 e power m1x plus c2 e power m2x plus c3 e power m3x. అండ్ ఇప్పుడు కేస్ 2 చూడండి, ఇఫ్ m1 ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m3 అంటే 2 రూట్స్ డిఫరెంట్ ఉంది, ఐ మీన్ 2 రూట్స్ సేమ్గా ఉండి థర్డ్ రూట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒక ఫార్ములా ఏంటిది, c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ mx ప్లస్ c3 ఈ పవర్ m3x. థర్డ్ ఫార్ములా చూడండి, ఇఫ్ m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m3 ఈజ్ ఈక్వల్ టు m, 3 రూట్స్ సేమ్గా ఉన్నప్పుడు దానికి ఫార్ములా ఏంటిది, c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ mx. ఫోర్త్ ఫార్ములా వచ్చే లోపల ఇఫ్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్, రూట్స్ అనేవి కాంప్లెక్స్ ఫార్ములా అంటే ఎట్లా, m1 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ m2, m3 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ m4, m5 ఇలా ఉన్నప్పుడు దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒక ఫార్ములా ఈ పవర్ m1x c1 cos m2x ప్లస్ c2 sin m2x ప్లస్ ఈ పవర్ m3x c3 cos m4x ప్లస్ c4 sin m4x ప్లస్ c5 ఈ పవర్ m5x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క ఫార్ములా. అదే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ రూట్స్ కూడా సేమ్ ఒకే, అంటే ఈ కాంప్లెక్స్ రూట్స్ 4 రూట్స్ సేమ్ వాల్యూస్ అనుకుంటే అప్పుడు ఫార్ములా ఏంటిది, ఈ పవర్ ax ఇంటూ c1 ప్లస్ c2x ఇంటూ cos bx ప్లస్ c3 ప్లస్ c4x ఇంటూ sin bx. ఇక్కడ మనకి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు yc ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే ఇక్కడ వచ్చిన రూట్స్ని బేస్ చేసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాము. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఎట్లా ఒక్కోసారి మ్యాక్సిమం కేసెస్ ఎట్లానే ఇస్తారు, మనకి క్యాపిటల్ డీలో ఎట్లా ఇస్తారు, ఒక్కోసారి ఏం చేస్తారు ఇట్లా అడుగుతారు, స్మాల్ dqy బై dx క్యూబ్. ఇట్లా ఉన్నప్పుడు దీన్ని క్యాపిటల్లో కన్వర్ట్ చేసుకోవాలంటే క్యాపిటల్ d క్యూబ్ y మైనస్ 9 ఇంటూ క్యాపిటల్ d స్క్వేర్ y ప్లస్ 23 dy మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇందులో వైని కామన్ చేస్తున్నాం, వైని కామన్ చేస్తే ఈ యొక్క ఈక్వేషన్ వచ్చింది. ఓకే, ఇక్కడ స్టెప్ 1 ఏంటిది, ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ డి బదులు స్మాల్ ఎం సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేసి రాసినప్పుడు ఈ y ఏదైతే ఉండిద్దో అది రిమూవ్ అయిపోయింది. అప్పుడు ఎలా రాస్తాం, m క్యూబ్ మైనస్ 9m స్క్వేర్ ప్లస్ 23m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి రూట్స్ అనేవి వస్తాయి. ఆ వచ్చిన రూట్స్ని బేస్ చేసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాము, అదే జనరల్ సొల్యూషన్. ఓకే, ఇది ఎగ్జాంపుల్ 2 కూడా అలానే ఇచ్చిన ఈక్వేషన్ని ఆక్సిలరీ ఈక్వేషన్గా రాసుకొని దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ వచ్చిన రూట్స్ని బేస్ చేసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాము. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అసలు ఎలా రాస్తాము మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని ఒక రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు కూడా రికార్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అందుకే ఇప్పుడు ఈ చాప్టర్ 3లోనే కేస్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కేస్ 2లోనే మళ్ళీ మనకి 5 మోడల్స్ ఉన్నాయి. ఈ 5 మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 మోడల్స్ నుంచే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 5 మోడల్స్ ఇంపార్టెంట్ మోడల్స్, వాటి నుంచి అడుగుతారు ఎక్కువ. ఓకే, ఇప్పుడు కేస్ 2. ఎప్పుడు కేస్ 2 అంటాము, క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ కాకపోతే ఇఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఇట్ ఈస్ కేస్ 2. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, క్యూ ఆఫ్ ఎక్స్ అనేది 0కి ఈక్వల్ కాకపోతే అప్పుడేంటి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంది, y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. ఇక్కడ ఆల్రెడీ ఇందాక కేస్ 1లో
కేస్ 1 కి జనరల్ సొల్యూషన్ ఫార్మ్ ఏంది, y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్. కేస్ 2 కి ఏంది, ఈ ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కి ఎక్స్ట్రాగా పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా రావాలేంటిది, yp ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ q ఆఫ్ x బై f ఆఫ్ t. ఈ యొక్క ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ కేస్ 2లో మళ్ళీ మనకి 5 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మోడల్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎప్పుడు కేస్ 2లో ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2కి సంబంధించిన వాటిలో కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని ఎలా ఐడెంటిఫై చెయ్యాలి అంటే, ఇఫ్ q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax, ఎప్పుడైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న q ఆఫ్ x వాల్యూ e పవర్ ax అనే ఫామ్లో ఉందో అప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2కి సంబంధించిన మోడల్ 1ది, కేస్ 2లో మోడల్ 1కి సంబంధించిన ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax, దెన్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x. ఇక్కడ మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ రావాలంటే ఏంటి ఫార్ములా, e పవర్ ax బై f ఆఫ్ t. ఇక్కడ క్యాపిటల్ D వాల్యూ అంటే ఎంత, ఇక్కడ క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ స్మాల్ a ఎక్కడ వచ్చింది, e పవర్ ax, x ముందున్న a వాల్యూ ఇక్కడ క్యాపిటల్ D బదులు సబ్స్టిట్యూట్ చేస్తాం. సపోజ్ ఓకే, ఇక్కడ e పవర్ ax బై f ఆఫ్ a, క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేస్తాం. సపోజ్ ఇఫ్ f ఆఫ్ a is equal to 0, f ఆఫ్ a వాల్యూ 0 అయితే అప్పుడు దీనిని ఏం చేయాలి, ఇక్కడ f ఆఫ్ d క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ స్మాల్ a వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ కింద డినామినేటర్ వాల్యూ మొత్తం 0 అయితే అప్పుడు కేస్ 1 తీసుకోవాలి. అంటే ఇఫ్ f ఆఫ్ a is equal to 0, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న e పవర్ ax బై f ఆఫ్ d ఉంది కదా, దీనికి పైన న్యూమరేటర్లో ఈ e పవర్ axకి xని మల్టిప్లై చేస్తాం, x ఇంటూ e పవర్ ax బై ఈ f ఆఫ్ t ఏదైతే ఉందో ఈ యొక్క ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేస్తాము. అందుకని ఇక్కడ కేస్ 1 ఎప్పుడైతే f ఆఫ్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కింద ఈక్వేషన్ 0 అవుతుందో అప్పుడు కేస్ 1 కన్సిడర్ చేస్తాము. కేస్ 1 ఏంటి, ఇఫ్ f ఆఫ్ a is equal to 0, yp is equal to పైన న్యూమరేటర్లో xని మల్టిప్లై చేస్తాం, x ఇంటూ e పవర్ x బై కింద ఏదైతే ఈక్వేషన్ ఉందో దానికి డిఫరెన్షియేషన్ చేస్తాం. మళ్ళీ ఇందులో పైన xని మల్టిప్లై చేసి కింద డిఫరెన్షియేట్ చేసిన తర్వాత క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ డినామినేటర్ వాల్యూ 0 కనుక వస్తే అప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో మళ్ళీ న్యూమరేటర్లో పైన xని మల్టిప్లై చేయాలి అండ్ ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయాలి. అలా అప్లై చేసిన తర్వాత క్యాపిటల్ D బదులు స్మాల్ a అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇంకోసారి x మల్టిప్లై చేస్తే x స్క్వేర్ ఇంటూ e పవర్ x బై f డబుల్ డాష్ a, ఇక్కడ f డబుల్ డాష్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇట్లా సాల్వ్ చేయాలి. అర్థమైందిగా, ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అర్థమైతే ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రో చెప్పండి. ఒక్క నిమిషం. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2కి సంబంధించిన కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని ఎలా ఐడెంటిఫై చేయాలి. అసలు స్టార్టింగ్ మనం ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2కి సంబంధించింది అని ఎలా కనుక్కుంటామంటే, రైట్ సైడ్ ఇప్పుడు ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది, f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, ఈ ఫామ్లో ఉంటుంది. ఎప్పుడైతే రైట్ సైడ్ q ఆఫ్ x బదులు 0 ఉంటే అది కేస్ 1 అని చెప్పాను. అదే q ఆఫ్ x బదులు 0 కాకుండా ఏదో ఒక వాల్యూ ఉంటే అది కేస్ 2 అనుకుంటాము. ఓకే, ఇలా ఇచ్చిన ఈక్వేషన్ని కేస్ 2గా గుర్తిస్తాము.
కేస్ 2లో జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్ సొల్యూషన్ కావాలంటే ఏమేం కావాలి మనకి సిఎఫ్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కావాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ కావాలి. ఆల్రెడీ కేస్ 1లో జనరల్ సొల్యూషన్ కావాలంటే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వస్తే చాలు. కాకపోతే ఇక్కడ కేస్ 2లో ఎక్స్ట్రాగా పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు కేస్ 2లో ఇచ్చిన క్వశ్చన్ కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, రైట్ హ్యాండ్ సైడ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఈ క్యూ ఆఫ్ ఎక్స్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఈ పవర్ ఏఎక్స్ కనుక్కుంటే, ఈ పవర్ ఏఎక్స్ అనే ఫార్ములా ఉంటే అప్పుడు ఇచ్చినది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని ఐడెంటిఫై చేస్తాం. ఇచ్చింది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించిందని ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్మ్ ఏంటి, ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ డి. ఇక్కడ క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ స్మాల్ ఏ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. స్మాల్ ఏ యొక్క వాల్యూ ఎక్కడ ఉంటుంది, పైన న్యూమరేటర్లో ఈ పవర్ ఏఎక్స్ అన్నాం కదా, ఎక్స్ ముందు ఏదైతే ఏ ఉందో ఆ వాల్యూని క్యాపిటల్ డిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ వాల్యూని క్యాపిటల్ డిలో డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కింద డినామినేటర్ వాల్యూ 0 అయితే అప్పుడు ఏం చేయాలి, కేస్ 1 కన్సిడర్ చేయాలి. కేస్ 1 అంటే ఏం లేదు, ఇక్కడ పైన న్యూమరేటర్లో ఎక్స్ని మల్టిప్లై చేయాలి, కింద ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఆ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ డి అని అంటాము. ఓకే, ఇక్కడ ఏం చేశాను, ఈ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది మొత్తం 0 అయితే పైన మల్టిప్లికేషన్లో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ బై కింద డినామినేటర్ పైన ఎక్స్ని మల్టిప్లై చేశాను, కింద ఇచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేశాను. కాబట్టి ఇక్కడ ఎఫ్ డాష్ అంటే ఆ యొక్క ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ఓకే, డిఫరెన్షియేట్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ డి పది స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేశాను. స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కింద డినామినేటర్ వాల్యూ 0 అయితే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఏదైతే కేస్ 1లో చేసామో పైన న్యూమరేటర్లో మళ్ళీ ఎక్స్ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్లో ఏదైతే ఈక్వేషన్ ఉందో దానికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఎఫ్ డబుల్ డాష్ డి ఇలా ఉంటుంది. ఇలా ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2కి సంబంధించింది అని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ కేస్ 2 ఒక జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, కేస్ 2లో మోడల్ 1కి సంబంధించిందని ఎలా గుర్తించాలి, మోడల్ 1 ఏ ఫామ్లో ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా బ్రో? అర్థమైంది బ్రో. ఓకే, అందరికీ అర్థమైందా? ఓకే, ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్. చెర్రీ ఎల్లు. ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ మోడల్ 1కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x. గివెన్ ఈక్వేషన్ ఏంటిది, d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది. ఎందుకు మోడల్ 1కి సంబంధించిందంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని మనం గుర్తుపట్టాలి. ఈ మోడల్ 1కి సంబంధించిన దీనికి ఓకే, ఇక్కడ స్టార్టింగ్ మనం ఏం చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కనుక్కోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్న తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని ఆక్సిలరీ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకోవాలంటే రీప్లేస్ క్యాపిటల్ డి బదులు స్మాల్ ఎంని రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేస్తే
m square minus 4m plus 13 is equal to 0. ఓకే, ఈ యొక్క ఈక్వేషన్ నుంచి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ పవర్ స్క్వేర్ ఉన్నప్పుడు రూట్ వాల్యూ స్క్వేర్ ఉన్నప్పుడు రూట్స్ ఈక్వేషన్ వాల్యూ స్క్వేర్ ఉన్నప్పుడు రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి సంబంధించిన ఫార్ములా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఆల్రెడీ ఈ యొక్క ఫార్ములాని మీకు తెలిసే ఉండిద్ది. ఓకేనా, ఏంటి ఫార్ములా? -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇక్కడ మనకి ఈ యొక్క ఈక్వేషన్ ద్వారా a వాల్యూ 1, b వాల్యూ -4, c వాల్యూ 13. ఓకే, ఆ వాల్యూస్ ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ minus 4 into 1 into 3 1 into 13/2. Okay, 4 plus or minus root of 16 minus 52/32. 16 minus 52/2. ఇక్కడ మనకి -36 వస్తుంది. రూట్ ఆఫ్ -36 అంటే నార్మల్గా మనకి √36 అంటే 6 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ని ఎలా రాసుకోవచ్చు? ఐగా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి వచ్చిన రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి? కాంప్లెక్స్. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, రూట్స్ అనేవి ఈ ఫామ్లో కనుక్కుంటే 2 + or - i × 3 ఈ ఫామ్లో కనుక్కుంటే దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? ఇఫ్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒక ఫార్ములా ఏంటి? e⁻m1x × c1 cos m2x ప్లస్ c2 sin m2x. ఇక్కడ మనకి m1 వాల్యూ 2, m2 వాల్యూ 3. ఇప్పుడు m1 m2 వాల్యూ అనేవి ఈ యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది వస్తుంది. e⁻2x × c1 cos 3x ప్లస్ c2 sin 3x. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ కేస్ 2లో జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాం. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రేషన్ కూడా కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రేషన్లో కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? yp = ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో e⁻2x/d² - 4d + 13. దాని ప్రకారం yp = e⁻2x/d² - 4d + 13. ఇక్కడ క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ స్మాల్ a వాల్యూ ఎంత? 2 ఉంది కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 e⁻2x/2² - 4 × 2 + 13. అప్పుడు 4 - 8 + 13 ఎంత అవుతుంది? 9 అవుతుంది. సపోజ్ ఈ యొక్క వాల్యూ 0 అయితే ఏం చెప్పారు మీకు? ఈ యొక్క వాల్యూ 0 అయితే అప్పుడు ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో దీనికి న్యూమరేటర్లో ఎక్స్ని మల్టిప్లై చేస్తాం. x × e⁻2x డినామినేటర్లో ఏదైతే d² - 4 + 13 ఈ యొక్క వాల్యూ ఉందో దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు d అనేది కనుక్కుంటాము. ఎప్పుడు ఈ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ యొక్క వాల్యూ డినామినేటర్ వాల్యూ ఇక్కడ 0 కనుక వస్తే అలా చేస్తాము. 0 రాకపోతే అదే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది? e⁻2x. ఇక్కడ జనరల్ సొల్యూషన్ కేస్ 2లో ఫార్ములా ఏంది? y = yc + yp. ఇక్కడ yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. ఇక్కడ ఆ 2 వాల్యూస్ని రాయాలి. y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత వచ్చింది? e⁻2x × c1 cos 3x ప్లస్ c2 sin 3x ప్లస్ e⁻2x/9 విచ్ ఇస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఇక్కడ ఏం చేసాము? కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాము, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కున్నాము. అదే జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇంతతో అయిపోయింది ఈ యొక్క కేస్ 2లో మోడల్ 1కి సంబంధించిన క్వశ్చన్. అర్థమైందా అందరికీ?
గైస్ జాయిన్ అయిన వాళ్ళు అందరూ రెస్పాండ్ అవ్వండి. బ్రో కాంప్లెక్స్ రూట్స్ అయి ఉన్నాయి కొంచెం అర్థం కాలేదు. ఓకే, ఇక్కడ కాంప్లెక్స్ అంటే ఇది ఎందుకు కాంప్లెక్స్ రూట్స్ అనేవి వచ్చింది మనకి? ఇక్కడ మనకి √−36. యాక్చువల్లీ ఒకసారి ఇక్కడ మీరు చూడండి, √36 వాల్యూ అంతా 6, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బదులు ఐ రాసాము. ఇలా ఎప్పుడైతే 4 ± i/6/2 ఎప్పుడైతే కాంప్లెక్స్ రూట్స్ వస్తాయో ఐ వస్తాయో అప్పుడు దాన్ని కాంప్లెక్స్ రూట్స్ అంటాము. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన దానికి సంబంధించిన ఫార్ములా అనేది రాయాలి మనం. అర్థమైందా? ఓకే ఓకే. ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేశానా? ఓకే ఓకే, ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఎగ్జాంపుల్ 2 చూడండి. సాల్వ్ d² + 2d + 1 × y = e⁻−x. గివెన్ అసలు ఏమి ఇచ్చారు? d² + 2d + 1 × y = e⁻−x. దీనికి ఫస్ట్ స్టెప్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వన్ రూట్స్ అనేవి కనుక్కోవాలి. రూట్స్ని బేస్ చేసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. అసలు దానికంటే రూట్స్ కనుక్కునే ముందు ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మన ఇక్కడ? d² + 2d + 1 × y = e⁻−x. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది. ఎందుకు మోడల్ 1కి సంబంధించిందంటే రైట్ హ్యాండ్ సైడ్ e⁻ax ఫామ్లో ఉంది. ఇక్కడ e⁻axలో ఏ వాల్యూ అంతే ఇక్కడ మనకి -1. ఓకే, ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ D బదులు స్మాల్ m అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. m² + 2m + 1 = 0. దీని ద్వారా మనం 2 రూట్స్ అనేవి వస్తాయి. ఎందుకు? ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ వస్తాయి. దీని ఫార్ములా ఏంటి? m = -p ± √b² - 4ac/2a. ఇక్కడ ఏ వాల్యూ అంత మనకి 1, b వాల్యూ 2, c వాల్యూ 1. దీని ప్రకారం m = -2 ± √2² - 4 × 1 × 1/2 × 1. దీని ప్రకారం m = -2 ± √4 - 4 అంటే ఎంత? 0/2. అప్పుడు ఎంత ఉంటుంది? -2/2 ఉంటుంది. -2/2 వాల్యూ ఎంత? -1. ఇక్కడ ఒక -1 వస్తుంది కదా, ఇంకొకటి ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఈక్వేషన్లో హైయెస్ట్ రూట్స్ అనేవి 2, హైయెస్ట్ పాలినామియల్ హైయెస్ట్ డిగ్రీ అనేవి 2 ఉన్నాయి కాబట్టి 2 రూట్స్ రావాలి మనకి. ఆల్రెడీ ఒక రూట్ -1 వచ్చింది కాబట్టి ఇంకో రూట్ కూడా రావాలి కాబట్టి -1 అనేది రాస్తాము. ఈ వచ్చిన వాల్యూని ఇంకోసారి రాస్తాము. అదే పక్కకు రాస్తాము. హియర్ వై వి రైట్ -1 సెకండ్ టైం? బికాస్ ఈక్వేషన్ హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి, సో దట్స్ వై వి వాంట్ 2 రూట్స్ కావాలి కాబట్టి ఇలా రాశాను. ఇక్కడ ఈ వచ్చిన 2 రూట్స్ సేమ్గా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఏంటి? c1 + c2x × e⁻mx. ఇక్కడ m వాల్యూ ఎంత? -1. yc = c1 + c2x × e⁻−x. ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది వచ్చింది. ఈ వచ్చిన కాంప్లిమెంటరీ ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏంటి? ఇక్కడ e⁻−x/d² + 2d + 1. దాని ప్రకారం e⁻−x/ ఇక్కడ d² + 2d + 1 ఎలా రాసుకున్నాం? d + 1 హోల్ స్క్వేర్గా రాసుకున్నాం.
ఎందుకంటే ఈ డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి డి ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ స్మాల్ ఏ డి బదులు స్మాల్ ఏ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. స్మాల్ ఏ వాల్యూ ఎంత? -1. ఓకే, ఇప్పుడు -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 ప్లస్ 1 ఎంత? 0. ఇక్కడ న్యూమరేటర్లో 0 వచ్చింది కాబట్టి ఈ యొక్క కేస్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫెయిల్ అయిపోతే అప్పుడు ఏం చెప్పాను మీకు? ఇలా ఫెయిల్ అయినప్పుడు న్యూమరేటర్లో ఎక్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ పై డినామినేటర్లో డిఫరెన్షియేట్ చేయాలి. వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఇక్కడ ఈ డినామినేటర్లో దీనికి డిఫరెన్షియేట్ కనుక్కుంటే ఇది మొత్తం ఏ ఫామ్లో ఉంది? డి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే, ఇది మొత్తం చూడటానికి అంటే ఇది డి ప్లస్ 1ని ఎలా కన్సిడర్ చేస్తాం? మొత్తం ఇది డి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఈ డి స్క్వేర్కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈ డి స్క్వేర్కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డితో ఫైండ్ అవుట్ చేస్తే 2 ఇంటూ డి ప్లస్ 1 కాబట్టి 2 ఇంటూ డి ప్లస్ 1 అనేది రాసాం. మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ స్మాల్ ఏ వాల్యూ ఎంత? -1. -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా 0 వచ్చింది. మళ్ళీ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ దీనికి న్యూమరేటర్లో ఎక్స్ చేయాలి. డినామినేటర్లో ఏదైతే ఈ యొక్క ఈక్వేషన్ వచ్చిందో దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డితో చేయాలి. అలా చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, డికి 2 అనేది కాన్స్టెంట్, డికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డితో చేస్తే దాని వాల్యూ ఎంత? 1. కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 1 ఎంత? 2a కాబట్టి 2 వస్తుంది. దాని ప్రకారం ఇక్కడ డినామినేటర్లో 2 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి దీని యొక్క వాల్యూ ఈ యొక్క వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఇంకా ఇంతటితో పర్టికులర్ ఇంటిగ్రల్ స్టాప్ చేస్తాం. ఇక్కడ మనకి పైన కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుందాం. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చింది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. అర్థమైందా ఎగ్జాంపుల్ 2 అందరికి? అది పట్టు వైపీ గారి నుంచి మళ్ళీ చెప్పన్నా. వైపీ దగ్గర ఫెయిల్యూర్ కేసు అయింది కదా, అక్కడి నుంచి చెప్పాను. ఓకే, ఇక్కడ ఎందుకు ఫెయిల్యూర్ కేసు? కింద డినామినేటర్లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయింది కాబట్టి ఫెయిల్యూర్ కేసు. ఇలా ఫెయిల్యూర్ కేసు అయినప్పుడు ఏదైతే ఇక్కడ పైన ఈక్వేషన్ రాసామో ఏదైతే ఈ పైన ఈ ఈక్వేషన్ రాసామో ఇక్కడ పైన న్యూమరేటర్లో మళ్ళీ ఎక్స్ని మల్టిప్లై చేస్తాం. కింద ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇక్కడ పైన ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అండ్ కింద దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎలా వస్తుంది మనకి? కింద దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 2 అనేది కాన్స్టెంట్, డి ప్లస్ 1కి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్, 1కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది, డికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. 2 ఆల్రెడీ బయట మనకి 2 ఉంది, 2 ఇంటూ 1 2. కాబట్టి ఇక్కడ మనకి ఫెయిల్యూర్ కేస్ అయిపోయిన తర్వాత న్యూమరేటర్లో ఎక్స్ని మల్టిప్లై చేసినప్పుడు డినామినేటర్లో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు అప్పుడు ఎంత వచ్చింది మనకి? ఈ యొక్క వాల్యూ కింద ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 వచ్చింది. అదే ఇక్కడ స్టార్టింగ్ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫెయిల్యూర్ కేసు వచ్చింది కాబట్టి ఏదైతే ఇది ఉందో ఈ యొక్క ఈక్వేషన్కి ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ పై న్యూమరేటర్లో ఎక్స్ని మల్టిప్లై చేసాం. కింద ఇది ఏదైతే డి ప్లస్ 1 హోల్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 2 ఇంటూ డి ప్లస్ 1 అనేది వస్తుంది. అర్థమైందా? అందరికీ అర్థమైందా? అర్థమైందా?
అర్థమైంది. ఓకే ఓకే గైస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ ఎగ్జాంపుల్ 3 ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా స్టాప్ చేసేస్తాను. అండ్ ఇంకా రేపటి క్లాస్లో ఇదే కేస్ 2లో మొత్తం 5 మోడల్స్ అని చెప్పారు కదా, తర్వాత మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ 3 చూడండి. సాల్వ్ d క్యూబ్ మైనస్ 6d స్క్వేర్ ప్లస్ 11d మైనస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 3x. ఇట్లా కూడా ఇస్తారు మనకి, ఈ పవర్ మైనస్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 3x. ఇట్లా కూడా అడగచ్చు క్వశ్చన్స్. ఎలా ఇచ్చినా ఇటు రైట్ హ్యాండ్ సైడు ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని. హలో అన్న, ఒకవేళ సైన్లు కానీ ఇస్తే అది ఏ మోడల్ అవుతుంది మరి? ఓకే, అది ఆ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పిన మోడల్ వినండి, అవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్ని మోడల్స్ ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒక మోడల్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక మోడల్కి వెళ్దాం మనం. అంటే కేస్ 1లో ఓన్లీ ఈ పవర్ ఎక్సే ఉంటదన్నా, ఇంకా ఏముండవా మిగతా అని నేను అడుగుతున్నాను. అంటే ఇది కేస్ 2లో మోడల్ 1, కేస్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కేస్ 2లో మోడల్ 1. కేస్ 2లో ఇంకా మనకి ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ కూడా తర్వాత క్లాసెస్లో, అప్కమింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2లో మోడల్ 1 అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, రైట్ హ్యాండ్ సైడ్ ఈ పవర్ ఏఎక్స్ అనే ఫామ్లో ఉంటే కేస్ 2లో మోడల్ 1 అని ఐడెంటిఫై చేయాలి మనం. అర్థమైందా? ఓకే, ఇటు ఇచ్చిన క్వశ్చన్లో రైట్ హ్యాండ్ సైడ్ ఈ పవర్ ఏఎక్స్ అనే ఫామ్లో ఉంది కాబట్టి ఇది కేస్ 2లో మోడల్ 1. గివెన్ ఈక్వేషన్ ఈస్ d క్యూబ్ మైనస్ 6d స్క్వేర్ ప్లస్ 11d మైనస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 3x. ఫస్ట్ ఏం మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఇచ్చిన ఈక్వేషన్ని ఆక్సిలరీ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి? నథింగ్ బట్ ఇచ్చిన ఈక్వేషన్ని క్యాపిటల్ డిలో స్మాల్ ఎంలో కన్వర్ట్ చేసుకోవాలి. స్మాల్ ఎంలో కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు y అనేది రిమూవ్ అయిపోద్ది. m క్యూబ్ మైనస్ 6m స్క్వేర్ ప్లస్ 11m మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి 3 రూట్స్ రావాలి. ఇక్కడ నార్మల్గా మనకి పవర్స్ హైయెస్ట్ పవర్ 2లో ఉన్నప్పుడు ఒక ఫార్ములా అప్లై చేసింది, అదే హైయెస్ట్ పవర్ 3లో ఉన్నప్పుడు ఈ యొక్క మోడల్ ఫాలో అవ్వాలి. ఆల్రెడీ ఈ మోడల్ మీకు అందరికీ తెలిసే ఉండిద్ది, ఎందుకంటే ఇప్పుడు దాకా 10th క్లాస్ అయినా ఇంటర్లో అయినా ఈ మోడల్ చేస్తున్నాం మనం. రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ m బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ 0 వస్తుంది. ఇక్కడ m బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ 0 అవుతుంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. ఇక్కడ ఎలా రాసాము? m బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ అంటే 1 మైనస్ 6 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి మైనస్ 6 ఇంటూ 1 మైనస్ 6 ప్లస్ 11 ఇంటూ 1 11 మైనస్ 6. ఇక్కడ స్టార్టింగ్ 0 తీసుకుంటున్నాను. 1 ప్లస్ 0 1. ఈ ఏదైతే వచ్చిన 1 వాల్యూ దీనితో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1 మైనస్ 6 ప్లస్ 1 మైనస్ 5. 1 ఇంటూ మైనస్ 5 మైనస్ 5. ఇక్కడ 11 మైనస్ 5 అంటే ఎంత? 6. 1 ఇంటూ 6 6 మైనస్ 6 ప్లస్ 6 0. ఇప్పుడు ఎలా వచ్చింది మనకి ఈక్వేషన్? m స్క్వేర్ ప్లస్ 5m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇలా స్క్వేర్లో వచ్చినప్పుడు ఇందాక చెప్పిన ఫార్ములా యూజ్ చేసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ ఎలా అయినా చేయొచ్చు. ఈ 5mని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 5mని మైనస్ 2m మైనస్ 3mగా రాసుకోవచ్చు. ఓకేనా? 5mని మైనస్ 2m మైనస్ 3mగా రాసుకోవచ్చు. అలా రాసుకుంటే ఈ m స్క్వేర్ మైనస్ 2mలో mని కామన్ ఇస్తే m మైనస్ 2 మైనస్ 3 ఇంటూ m మైనస్ 2 ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ దీని ద్వారా రూట్స్ అనేవి ఎలా వచ్చినాయి మనకి? m ఈజ్ ఈక్వల్ టు 1 2 3.
ఈ వచ్చిన రూట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీనికి ఏం ఫార్ములా, ఇఫ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ c1 e power m1x plus c2 e power m2x plus c3 e power m3x. ఇక్కడ m1 వాల్యూ 1, m2 వాల్యూ 2, m3 వాల్యూ 3. దీని ప్రకారం yc is equal to c1 e power x plus c2 e power 2x plus c3 e power 3x. ఇప్పుడు మనం yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్మ్ ఏంటి, e పవర్ మైనస్ 2x ప్లస్ e పవర్ 3 మైనస్ 3x బై d క్యూబ్ మైనస్ 6t స్క్వేర్ ప్లస్ 11d మైనస్ 6. ఇప్పుడు ఏం చేసామంటే ఈ e పవర్ మైనస్ 2x బై దీని మొత్తాన్ని ఒక పార్ట్, e పవర్ మైనస్ 3x బై దీని మొత్తాన్ని ఒక పార్ట్ అలా చేసేస్తాం. చేసేస్తే yp ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 2x బై d క్యూబ్ మైనస్ 6d స్క్వేర్ ప్లస్ 11d మైనస్ 6. ఇది ఒక పార్ట్. ఈ ప్లస్ e పవర్ మైనస్ 3x పై ఈ యొక్క పార్ట్ని yp1గా కన్సిడర్ చేస్తాము. అండ్ e పవర్ మైనస్ 3x పై d క్యూబ్ మైనస్ 6d స్క్వేర్ ప్లస్ 11d మైనస్ 6 దీన్ని ఇంకొక పార్ట్గా కన్సిడర్ చేస్తాం, అది yp2. ఇప్పుడు మనం yp1 ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఏం చెప్పాను, క్యాపిటల్ డి బదులు స్మాల్ డి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ స్మాల్ డి వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ క్యూబ్ మైనస్ 6 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ -2 మైనస్ 6. ఇలా సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, దీని యొక్క వాల్యూ yp1 యొక్క వాల్యూ ఎంత వచ్చింది, e పవర్ మైనస్ 2x బై మైనస్ 60. ఇక్కడ చివరి డినామినేటర్లో 0 రాలా, ఒకవేళ 0 వస్తే ఇక్కడ 0 వస్తే ఆ కేసు ఫెయిల్ అయినట్టు. అప్పుడు ఏం చేయాలి, మనం న్యూమరేటర్లో ఎక్స్ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్లో ఈ యొక్క ఈక్వేషన్కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డి అనేది చేయాలి. ఇక 0 రాలేదు కాబట్టి మనకి yp1 వాల్యూ అనేది వచ్చేసింది. అలాగే ఇప్పుడు సేమ్ ఇక్కడ ఈ యొక్క కేసులో డి బదులు -3 సబ్స్టిట్యూట్ చేస్తాను. -3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి yp2 వాల్యూ ఎంత వచ్చింది, e పవర్ మైనస్ 3x బై మైనస్ 120 వచ్చింది. ఇప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2, ఈ 2 వాల్యూస్ వేయాలి. ఇక్కడ జనరల్ సొల్యూషన్ యొక్క ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వేసాము, వాల్యూ రాసాము, పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ రాసాము. ఇది ఇట్లా కూడా అడుగుతారు. ఓకేనా, 2 వాల్యూస్ కలిపి కూడా అడుగుతారు. ఓకేనా, అర్థమైంది. ఈ థర్డ్ ప్రాబ్లం అర్థమైతే ఫోర్త్ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ అర్థమైందా ఈ థర్డ్ ప్రాబ్లం? ఓకే, అందరికీ అర్థమైతే ఇంకా ఫోర్త్ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఇంతటితో స్టాప్ చేసేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతటితో మనకి కేస్ 2లో మోడల్ 1 అనేది పర్ఫెక్ట్ అయిపోతాము. నెక్స్ట్ క్లాస్లో కేస్ 2లో మోడల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ 4d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే, ఇక్కడ ఇచ్చినది, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇచ్చినది అసలు రైట్ హ్యాండ్ సైడ్ 100 ఉంది. ఇది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించిందని ఎలా అనుకుంటాము అంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఒక్కసారి చూడండి మీరు, ఇక్కడ ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ 100, 400, 3 ఇట్లా ఉన్నప్పుడు కూడా కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ యాక్చువల్గా ఏ ఫామ్లో ఉంది మనకి, యాక్చువల్గా కేస్ 2లో మోడల్ ఏ ఫామ్లో ఉంటుంది, e పవర్ ax ఫామ్లో ఉంది. సపోజ్ ఇప్పుడు e పవర్ axలో ఏ వాల్యూ 0 అయితే అప్పుడు ఏమవుతుంది, e పవర్ 0 ఇంటూ x అంటే ఎంత, e పవర్ 0 వాల్యూ అంటే ఎంత 1. ఓకే, అప్పుడు
ఇక్కడ 100 అంటే ఎంత 100. కాబట్టి ఏదైనా కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు అది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించిన ప్రాబ్లమే అని గుర్తించాలి. ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని ఎలా గుర్తించాలంటే రైట్ హ్యాండ్ సైడ్ e⁴x అనే ఫార్ములా ఉంటుంది. ఆర్ ఇట్లా కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా కేస్ 2లో మోడల్ 1కి సంబంధించిన ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ స్టెప్ 1 ఏమిటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలంటే స్మాల్ డి బదులు స్మాల్ ఎం క్యాపిటల్ డి బదులు స్మాల్ ఎం అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా చేస్తే 4m² - 4m + 1 = 0. ఇక్కడ మనకి ఏ వాల్యూ 4, బి వాల్యూ -4, సి వాల్యూ 1. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఉన్నప్పుడు ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఏంటిది ఫార్ములా? -b ± √b² - 4ac/2a. ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే -4 ± √(-4)² -4 × 4/2 × 4. దాని ప్రకారం 4 ± √16 - 16/8. ఇక్కడ √16 - 16 అంటే 0. అప్పుడు ఎంత ఉంటుంది మనకి? m = 4/8 ఉంటుంది. 4/8 వాల్యూ ఎంత? 1/2. ఇక్కడ మనకి ఒక వాల్యూవే వచ్చింది. ఎందుకు మళ్ళీ ఇంకా 1/2 రాశారంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ పవర్ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 రూట్స్ రావాలి. కాబట్టి ఇక్కడ ఒక రూటే వచ్చింది కాబట్టి ఇంకొక రూట్ కూడా రావాలంటే సేమ్ వచ్చిన వాల్యూని ఇంకోసారి రాస్తాము. ఓకే, ఇక్కడ ఈ 2 రూట్స్ సేమ్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిది? 2 రూట్స్ సేమ్గా ఉన్నప్పుడు ఫార్ములా c1 + c2x × e⁴mx. అంటే c1 + c2x × m వాల్యూ ఎంత మనకి? ½ e⁴1/2 × x. ఓకే, ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే yp = 100 × e⁴. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 100 అసలు యాక్చువల్గా రాయాల్సింది మనం 100/2d - 1 × (2). కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే e⁴0x. ఇక్కడ మీరు చూసినట్టయితే 0 × x అంట 0, e⁴0 వాల్యూ 1. ఇక్కడ ఇది e⁴0 × x రాసిన ఈ 100 వాల్యూ చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఈ వాల్యూ మొత్తం 1 అవుతుంది. e⁴0 1 అవుతుంది కాబట్టి 100 × 1 ఎంత? 1 కాబట్టి ఇలా రాసాము. అందుకే ఇక్కడ అసలు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? మనకి ఇచ్చిన ఈక్వేషన్ 4d² - 4d + 1. అప్పుడు ఎలా రాయాలి మనం? ఇక్కడ కింద ఈక్వేషన్ 4d² - 4d + 1 అనేది రాయాలి. ఆ ఇచ్చిన ఈక్వేషన్ రాయాలి. కాకపోతే ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? a² - 2ab + b². కాబట్టి 2d - 1 2, a - b² ఫామ్లోకి రాసుకున్నాం. ఓకే, a - b² ఫామ్లోకి రాసుకుంటే అప్పుడు మనకి 2d - 1 ² ఫామ్లోకి వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ స్మాల్ a వాల్యూ ఎంత? 0 సబ్స్టిట్యూట్ చేస్తే 100 బై ఇక్కడ మనకి క్యాపిటల్ D బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 0 0 -1² అంటే ఎంత? -1² వాల్యూ 1. 100/1 అంటే దాని వాల్యూ ఎంత? 100. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వచ్చింది? 100 వచ్చింది మనకి. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటిది? y = yc + yp. దాని ప్రకారం y ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత వచ్చింది? c1 + c2x × e⁴1/2x ప్లస్ పర్టికులర్ ఫంక్షన్ ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఇది విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఓకేనా? అంటే ఇచ్చిన ప్రాబ్లం ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు కూడా ఇచ్చినది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి మనం. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇచ్చినది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించిందని ఎలా గుర్తుంచుకోవాలి? రైట్ హ్యాండ్ సైడ్ e⁴ax అనే ఫామ్లో ఉన్నప్పుడు
ఇంకోటి రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్. ఇలా ఏమైనా కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు, ఓన్లీ కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు ఇచ్చినది కేస్ 2లో మోడల్ 1కి సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. అర్థమైందా అందరికి? ఓకే గైస్, ఇంకెంతటితో స్టాప్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ డౌట్స్ లేకపోతే ఇంకా